2014 విభజన ఏర్పడింది. రెండు రాష్ట్రాలకు విరపడ్డారు. 2014 2 జూన్ బైఫర్కేషన్ అయింది. 2 జూన్ 2014 2 జూన్. అదే సార్ నేను అడిగేది. 2 జూన్లో అయింది, ఇదంతా ఆగస్టులో జరిగింది. అవునండి. నేను అడిగేది ఏంటంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది రెండుగా. అవును. మీరు చెప్తున్నారు ఇందాక ఏపీలో ఉన్న ఏపీకి సంబంధించిన బీసీ మెంబర్ సెక్రటరీ అన్నారు. అవునండి. వారు బిలాంగ్స్ టు తెలంగాణకి సంబంధించిన అతను కాదు. అవునండి. ఎందుకు అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలకి సంబంధించిన ప్రిన్సిపల్ అదే మన బీసీ మెంబర్ సెక్రటరీ, కరెక్టే కదా అది? అవునండి. అంటే రాజ్యాంగబద్ధంగా అప్పుడున్న గైడ్ లైన్స్లో సెక్షన్ 6 ఆఫ్ 2004 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో వీళ్ళు ఇంకా ఆ చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకుని అసెంబ్లీలో బిల్లు పెట్టి వీళ్ళ ఓన్ చట్టాలు పెట్టుకునే సమయం కూడా లేదు అప్పటికి. అంటే జూన్ నుంచి ఆగస్టుకి నేను చెప్పేది, ఎందుకంటే జనాలకు అర్థం కావాలి. అంటే అతను రెండు రాష్ట్రాలకి సంబంధించిన ఆ రోజు వరకు రెండు రాష్ట్రాలకు సంబంధించిన బీసీ మెంబర్ సెక్రటరీ ఆయన. నాట్ బిలాంగ్స్ టు తెలంగాణకి సంబంధం లేదు, బిలాంగ్స్ టు ఏపీకి సంబంధం లేదు. బట్ వీళ్ళు ఇంకా బీసీ కమిషన్ కూడా లేదు అప్పుడు. వారిని ఎవరు అడిగారు? తెలంగాణ సీఎం సంబంధించిన అధినేతలు అడిగితే వారు ఈ బీసీ కులాలు 26+1 ఏదైతే ఉందో ఏపీకి సంబంధించినవన్నీ వారు సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అవునండి. ఆయనకి ఏ కెపాసిటీలో? ఆయన బ్యూరోక్రాటే కదా ఆ మెంబర్ సెక్రటరీ. బ్యూరోక్రాట్ అండి. ఐఏఎస్. సో దట్ ఆయన చేసిన తతంగానికి ఆయన తీసిన రిపోర్ట్కి అప్పుడున్న తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ ఇచ్చాడు. అవునండి. దాన్ని మళ్ళీ సిఎస్కి పంపించారు, దాన్ని మళ్ళీ సీఎంకి పంపించారు. సీఎం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎగైన్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది? అది బీసీ కమిషన్కి వచ్చింది. వాళ్ళు జీవో నెంబర్ 3 ఇష్యూ చేశారు. అంటే జనాలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజానికం ఎక్కడా కూడా రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణకి బీసీ కమిషన్ ఏర్పాటు కాలేదు. యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు అత్యుత్సాహంతో చూపించారా, లేకపోతే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మన అధినేతలు చెప్పినట్టు నడుచుకున్నారో తెలియదు. కానీ వారు చేసిన నిర్ణయం వల్ల మొత్తం తెలంగాణలో 20+1 కులాలకి తీరని అన్యాయం చేసింది ఎవరన్నా ఉన్నారంటే ఆ బీసీ మెంబర్ సెక్రటరీ అని మనం చెప్పక తప్పదు. చెప్పండి. అది బీసీ మెంబర్ సెక్రటరీ గారు ఏం చేశారంటే ఏపీ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ గారు బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది అనంతరామ్ కమిషన్ అని ఒక ట్యాక్ట్ఫుల్గా ఇప్పుడు 1970లో ఇష్యూ చేసినటువంటి జీవో అప్పుడు 93 కేసులే ఉన్నాయి. అప్పటికి టైం టు టైం వాళ్ళు యాడ్ అయిన కమ్యూనిటీ అన్ని కలిపి ఆ రోజు నాటికి 138 కేసులు అయ్యాయి. బేసింగ్ ఆన్ ది అనంతరామ్ కమిషన్ అని చెప్పినప్పుడు అనంతరామ్ కమిషన్ ఎప్పుడైందండి? 70లో. జీవో నెంబర్ 3 ఎప్పుడు ఇష్యూ అయింది? 2014లో. అంటే రమారమి 55 years అయిపోయింది. ఆయన టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక వర్డ్ వారారు. అంటే ఆ ప్రాంతీయ జిల్లాలను బట్టి ఆ కులాలని మనం తీసుకున్నామని ఒక మాట వాడారు. ఆ టెరిటోరియల్ అన్నప్పుడు దీంట్లో చాలా వైలేషన్ కూడా జరిగాయి. ఒక క్యాస్ట్ పాత్ర అనే ఒక కులాన్ని తీసుకొచ్చారు. పాత్ర అనే కులాన్ని వారు టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు ఓన్లీ పెర్టైన్ టు వాళ్ళు ఒక ఏ జిల్లా అంటే కడప డిస్ట్రిక్ట్ కన్ఫైన్ టు ఓన్లీ కడప ఈ పాత్ర అనే కులం. కానీ ఈ పాత్ర అనే కులాను మరి టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు పాత్ర కులం కూడా కడప అయినప్పుడు పాత్ర కులాన్ని 26 కులాలు లేదు. అది 26 కులాల తీసివేతలో లేదు. అది అక్కడ ఒక వైలేషన్ జరిగింది. మరి టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు అయితే ఇక్కడ ఏమైందంటే మన మిత్రులు ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళ దగ్గర సరైన మెటీరియల్ లేకుండా ఆర్గ్యుమెంట్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమి లేకుండా కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. ఈ తర్వాత జీవో ఇష్యూ చేసిన తర్వాత వెంటనే వెళ్ళడం అంటే స్టూడెంట్స్కి అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ అయ్యేదా ఉన్నాయి. తర్వాత ఇంజనీరింగ్ మెడికల్ సీట్స్ వీటి అడావుడిలో వాళ్ళు తొందరపడి కోర్టుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఒకటే సెక్షన్ 95 మీద 75 మీద ఆర్టికల్ 371 మీద వీటి మీద ఆర్గ్యుమెంట్ చేశారు. కానీ జీవో ఇష్యూ చేసిన మధ్యలో ఏం జరిగింది ఏమిటన్న మెటీరియల్ పేపర్స్ ఏమి లేవు వాళ్ళ దగ్గర. కనీసం నేను తీసుకున్నాను ఆర్టీఐ యాక్ట్ దానికి అప్లై చేసిన తర్వాత నాకు ఈ నిజాలు కొన్ని బయటకు వచ్చాయి. అసలు మెంబర్ సెక్రటరీ గారు ఏమి రాశారు, గవర్నమెంట్ ఏమి తీసుకున్నదండి అది. అంటే ఈ వారం రోజుల్లో ఏమేమి ఎక్కడెక్కడ సర్క్యులేట్ అయ్యింది ఫైల్ అని చెప్పేసి చెప్పండి. అక్కడ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చున్నారన్నారు 31 జూలైలో. వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అంటే సమయం ఉండదు, మనకి 1 hour ఉంటుంది డిబేటు. మీరు ఎక్కువ లెంతీ కాకుండా బుల్లెట్ పాయింట్ చెప్పండి నాకు ఒక్కసారి. అది నేను చెప్పాను కదండి, 70లో ఒక జీవో ఇష్యూ అయింది అనంతరామ్ కమిషన్ మీద.
తర్వాత జియో 3 ఇష్యూ చేశారు ఆఫ్టర్ 55 ఇయర్స్. ఈ టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు, అక్కడ కూడా వైలేషన్ జరిగిందని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ జియో నెంబర్ కూడా పాత్ర జియో నెంబర్ 8 డేటెడ్ 28/8/2006. ఆ రోజుని ఈ పాత్ర కమ్యూనిటీ ఓన్లీ కన్ఫైన్ టు కడప డిస్ట్రిక్ట్. మరి వాళ్ళు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు, డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఈ పాత్ర క్యాస్ట్ ఎలా వచ్చింది? అట్లాగే ఈ 26 కులాలు తీసేయడం కూడా, 26 కులాలు ఈ పాయింట్ని మనం కోర్టులో వాదించవలసి ఉంది. వాళ్ళ దగ్గర ఈ మెటీరియల్ లేదు, ఈ వైలేషన్ ఎలా జరిగింది అన్నది. అంటే వాళ్ళ తొందరపాటు ఎలా జరిగింది అన్నది అనమాట. మరి జియో 3 ఇష్యూ చేసిన తర్వాత జియో 16 ఎందుకు ఇష్యూ చేయవలసి వచ్చింది? జియో 16 ఎందుకు ఇష్యూ చేయవలసి వచ్చిందంటే, తొందరపాటుతో ఏదైతే జియో ఇష్యూ చేయబడిందో ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం అని చెప్పేసి ట్యాక్ట్ఫుల్గా అప్పుడు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ టిఎస్ బీసీ కమిషన్ వారు, బీసీ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే, మళ్ళీ ఒక లెటరు మెంబర్ సెక్రటరీ గారు రాశారు. జియో 3లో కొన్ని తప్పులు వచ్చాయి, స్పెల్లింగ్స్ అయ్యి వచ్చాయి, నేను మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ అయ్యి చేయవలసి ఉంటుంది, ఆ అమెండ్మెంట్స్ ఏమేమి చేయాలో వాటికి రికమెండ్ చేయమని చెప్పి ఆయన ఒక లెటర్ రాశారు. ఎప్పుడు రాశారు? ఆయన 3/9/2014 రాశారు. 3rd September 2014. దానికి రిప్లైగా 25/9/14 నాడు మళ్ళీ మెంబర్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవన్నీ సరి చేస్తూ, రెక్టిఫై చేస్తూ ఇవన్నీ కూడా మళ్ళీ రాయడం జరిగింది. దాంట్లో డిస్క్రిమినేషన్ ఎలా వచ్చిందంటే, కొన్ని కులాలకి వాళ్ళు అమెండ్మెంట్స్ ఇచ్చారు. అమెండ్మెంట్స్ ఇచ్చిన కులాలు ఏంటో ఒకటి చెప్తున్నాను మీకు. దాంట్లో కూడా తర్వాత దీనికంటే ముందు ఒక పాయింట్ చెప్పాలి నేను. దీనికంటే ముందు అసలు ఈ లెటర్ రాయడానికి కారణం, దీనికంటే ముందు ఏం చేశారంటే, లెటర్ ఫ్రమ్ ది కమిషనర్ బీసీ డిపార్ట్మెంట్ ఏపీ 18/8 అంటే 14/8 నాడేమో జియో ఇష్యూ చేశారు. 18/8 నాడే లెటర్ ఫ్రమ్ కమిషనర్ బీసీ డిపార్ట్మెంట్ నుంచి స్టేటింగ్ దట్ రిమూవల్ ఆఫ్ సర్టెన్ క్యాస్ట్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ బీసీ ఆఫ్ టీసీ తెలంగాణ గవర్నమెంట్ ఎగ్నెస్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ injustice to the omitted caste. Rectification requested regarding. Further, the Government of India has kept 107 state level institutions under Schedule 10th of the AP Reorganization Act. As per the Act, these institutions shall serve both the states. 107 institutions వాళ్ళు ఐడెంటిఫై చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదంతా ఎగ్నెస్ట్ ది రూల్స్, ఎగ్నెస్ట్ ది యాక్ట్ అని చెప్పి బీసీ కమిషన్ ఏపీ వారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ బేస్ చేసిన వెంటనే ఈయన ఏం చేశారంటే, దీన్ని ఏదో రకంగా మనం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన September 3 నాడు మళ్ళీ మెంబర్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశారు, రెక్టిఫై చేయమని, అమెండ్మెంట్స్ రికమెండ్ చేయమని. అమెండ్మెంట్స్ ఆయన కొన్ని రికమెండ్ చేశాడు. దాంట్లో రెండు క్యాస్ట్లకి ఏం చేశారంటే అమెండ్మెంట్స్ రికమెండ్ చేశారు. దానికి కూడా వాళ్ళు జియోస్ కూడా ఇష్యూ చేశారు. ఆ రికమెండ్ చేసిన క్యాస్ట్లో ఒకటి దాసరి ఇది బిలాంగ్ టు గ్రూప్ ఏ, సీరియల్ నెంబర్ 6. వాళ్ళు ఏమన్నారంటే, దాంట్లో జియో నెంబర్ 3లో దాసరి ఫార్మర్లీ ఎడిక్టెడ్ క్రైమ్స్ అండ్ బెగ్గరీ. దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, దాన్ని మళ్ళీ ఏమైనా కరెక్ట్ చేశారంటే, ఫార్మర్లీ ఎంగేజ్డ్ ఇన్ భిక్షాటన, దట్ ఈజ్ బెగ్గరీ, యాజ్ పర్ జియోఆర్టీ నెంబర్ 32 డేటెడ్ 23/2/95. ఆ ప్రకారంగా భిక్షాటన ఉంది కానీ బెగ్గరీ లేదు. వాళ్ళు నాట్ ఎడిక్టెడ్ టు క్రైమ్స్. మీతో మళ్ళీ అదొక అమెండ్మెంట్, దాని జియో కూడా ఇష్యూ చేశారు. ఓకే, మీతో ఒకసారి మళ్ళీ మాట్లాడతాను.